నిన్న చాలా ఒక విచిత్రం జరిగిందండి. అంటే అదేదో ఒక సినిమా షూటింగ్లో మీరు ఒక సన్నివేశం చూసిన లెవెల్లో, అంటే ఒక కార్గో షిప్, ఈ కార్గో షిప్ అరేబియన్ సీలో మీకు ప్రయాణిస్తుంది. లోపల క్రూ మెంబర్స్ ఉన్నారు. ఇంతలో సోమాలియాకు సంబంధించిన పైరేట్స్, అంటే సముద్రపు దొంగలు అంటాం చూసారా, వీళ్ళు చాలా చాలా డేంజర్ అండి. ఒక్కసారి వీళ్ళు ఒక షిప్లోకి వచ్చారు అంటే వీళ్ళు అందులో ఉండే ప్రయాణికులు అనండి, లేదా ఈ క్రూ మెంబర్స్ ఉంటారు చూసారా, సో వాళ్ళని వీళ్ళు హతం చేయడము, మహిళలు ఉంటే మానభంగాలు చేయడము, చిత్రహింసలకు గురి చేయడము, బ్లాక్మెయిలింగ్ చేయడము, కిడ్నాప్ చేసి ఇంత డబ్బు ఇస్తేనే వీళ్ళని మేము విడిపిస్తాము, ఇలాంటివన్నీ చాలా చాలా కామన్. అంటే గల్ఫ్ ఆఫ్ యాడెన్ అంటారు. సో ఈ ప్రాంతంలో, అంటే సోమాలియా అనబడే దేశానికి చేరువలో ఉండే అరేబియన్ సీ. సో ఇక్కడ వీళ్ళు ఎంవి లీలాం నార్ఫాక్ అనబడే ఒక కార్గో షిప్, ఇది అరేబియన్ సీలో వెళుతూ ఉంటే దాని మీద దాడులు చెయ్యాలి అనే ప్రయత్నాలు వీళ్ళు చేశారు. కానీ చూడండి, సడన్గా ఇండియన్ నేవీకి సంబంధించిన మార్కోస్ అంటారు, అంటే మెరైన్ కమాండోస్. చాలామందికి ఈ మెరైన్ కమాండోస్ గురించి తెలియదండి. ఇండియన్ నేవీలో వీళ్ళు ఒక ఎలైట్ కమాండోస్ అండి, ఎలైట్ గ్రూప్. మొన్న G20 సబ్మిట్ జరిగినప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్కి టోటల్ సెక్యూరిటీ, అంటే దాల్ లేక్ అంటాం చూసారా, అక్కడే ఈ కాన్ఫరెన్స్ జరిగింది, మీటింగ్ జరిగింది. సో దీనికి టోటల్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఎవరు ఇచ్చారంటే ఈ మెరైన్ కమాండోసే. సో ఇప్పుడు వీళ్ళు రంగంలోకి దిగి ఆ సోమాలియా పైరేట్స్కి చాలా పెద్ద వార్నింగ్ ఇచ్చారు. వెనక మైకులు పెట్టుకొని, స్పీకర్లు పెట్టుకొని, మేము వస్తున్నాము, మీరు ఆ ఓడను విడిచిపెట్టి పారిపోండి, లేదు అంటే మేము చాలా పెద్ద యాక్షన్ మీ మీద తీసుకుంటామని చెప్పి గట్టిగా వీళ్ళు స్పీకర్స్ పెట్టి అరుచుకుంటూ ఆ కార్గో షిప్ వైపు వెళ్ళడము, దానిని చూసి ఈ సోమాలియా పైరేట్స్ భయపడిపోయి అక్కడి నుంచి అటు ఆ కార్గో షిప్ని విడిచిపెట్టి వాళ్ళు పారిపోవడము, ఇదంతా కూడా లిటరల్గా మీకు ఒక షూటింగ్లో లాగా. అంటే యూకేకు సంబంధించిన ఒక కంపెనీ వాళ్ళు పని కట్టుకొని వీటిని షూట్ చేశారు. షూటింగ్ చేసి ఇండియన్ నేవీ కనబరిచిన ఈ ధైర్య సాహసాలు, అంటే ఆ మ్యారికోస్ చేసిన ఈ పనులను చాలా గొప్పగా, మామూలుగా ఇవాళ మీకు వరల్డ్ మీడియా, ముఖ్యంగా BBC లాంటి వాళ్ళు, అల్ జజీరా లాంటి వాళ్ళు కవరేజ్ చేయడం లేదండి. ఎందుకు? ఇండియా BBC మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారో అందరికీ తెలుసు. మీరు ట్యాక్సులు కట్టలేదు, ఇంత పెనాల్టీ కట్టాలి, ఇలాగా, అంటే యాజ్ ఇఫ్ మనమేదో వీళ్ళను చాలా హెరాస్ చేసామన్నట్టుగా వాళ్ళు అనుకొని చాలా ముఖ్యమైన విషయాలను వాళ్ళు కవర్ చేయడం లేదు. ఒక్కసారి BBC న్యూస్లో వస్తే వరల్డ్ మీడియా అంతా కూడా గమనిస్తుంది. కానీ నిన్న జరిగిన వ్యవహారాన్ని వాళ్ళు క్లియర్ కట్గా పెద్ద లెవెల్లో, అంటే జర్మనీ మీడియా అయితే ఇండియన్ నేవీ కనబరిచిన వాళ్ళ కమాండోస్ చేసిన పని అద్భుతము అని చెప్పి వాళ్ళు రాయడంతో ప్రపంచమంతా కూడా అరేబియన్ సీలో ఇండియన్ నేవీ యొక్క ఇంపార్టెన్స్ ఇది ఎంత ముఖ్యమో అంటే చూడండి, ఇండియన్ ఓషన్ రీజన్ అన్నప్పుడు ఈ క్వాడ్ గ్రూప్ అంటాం, మీకు అక్కడ మలబార్ ఎక్సర్సైజెస్ అంటాం. అంటే ఇండియన్ ఓషన్ రీజన్లో భారతీయుల, అంటే ఇండియన్ నేవీ యొక్క ఆ పాత్ర ఎలాంటిది అనేది ప్రపంచానికి తెలుసు. కానీ అదే మీరు అరేబియన్ సీ దగ్గరికి వచ్చారనుకోండి, మన ప్రజెన్స్ ఎంత దాకా ఉంటుంది, మీకు అరేబియన్ సీని ఎవరు కంట్రోల్ చేస్తారో, ఆటోమేటిక్గా రెడ్ సీ అంటాం కదండి. రెడ్ సీ అన్నప్పుడు మీకు అక్కడ ఉండే దేశాలు, ముఖ్యంగా అమెరికా యొక్క పాత్ర అనేది చాలా ముఖ్యము. ఎందుకు? వరల్డ్ పోలీస్, వాడు ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాడు. ప్రపంచానికే ప్రొటెక్షన్ ఇచ్చే ఒక దేశంగా అమెరికాకు ఒక పిక్చర్ కూడా ఉంది. కానీ ఇవాళ ఈ అరేబియన్ సీ దగ్గర అమెరికా వాడు చెయ్యలేని పని, అమెరికా వాడి ఓడ రెడ్ సీకి అటువైపే ఉంది, కానీ ఒక ఓడ కూడా ఇటువైపు లేనప్పుడు ఒకవైపు హౌదీ రెబల్స్ తీవ్ర స్థాయిలో దాడులు, ఇంకొక వైపు సోమాలియా పైరేట్స్ వీళ్ళ దాడులు, వీళ్ళ హైజాకింగ్. సో దీనిని ఇవాళ ఇండియన్ నేవీ ఆపింది. మెరైన్ కమాండోస్ లిటరల్గా రంగంలోకి దిగి ఈ సముద్రపు దొంగలను తరిమి వేశారు. ఈ కార్గో షిప్లో ఉండే 15 మంది భారతదేశానికి చెందిన క్రూ మెంబర్స్ ఉన్నారండి. అట్ ది సేమ్ టైం విదేశీయులు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క దేశము కూడా ఇండియన్ నేవీని ఆహా ఓహో మీ కమాండోస్
చాలా చాలా శక్తివంతమైన వాళ్ళని ప్రతి ఒక్క పేపర్, మీరు ఏ ఇంటర్నేషనల్ మీడియా తీసుకోండి, ఏ దేశంలో ఉన్నా మీరు ఆ పేపర్ చదివారనుకోండి, ఈ మెరైన్ కమాండోస్ ఇంతలాంటి ధైర్య సాహసాలను కనబరిచారని చెప్పి మీకు వార్తలు వస్తున్నప్పుడు ఏకంగా ఇది ఎంతలా అయిపోయిందంటే, మీకు అమెరికాకు సంబంధించిన నేవల్ ఆఫీసర్స్ దయచేసి మాకు సహాయం చెయ్యొచ్చు కదా, ఈ గల్ఫ్ ఆఫ్ ఏడెన్ అనండి, రెడ్ సీ అనండి, సూజ్ కెనాల్ అనండి, ఇక్కడ ఇండియన్ నేవీ రావాలి, వాళ్ళ యుద్ధ నౌకలు రావాలి, ఈ తీవ్రవాదుల నుంచి ఇజ్రాయెల్ని కాపాడాలని చెప్పి ఓపెన్గా యుఎస్ నేవీ మనకు ఒక రిక్వెస్ట్ పంపించడము, మనము కూడా నో అని చెప్పి రిజెక్ట్ చేయడము, మేము అరేబియన్ సీని సెక్యూర్ చేస్తాము, మా దేశానికి సంబంధించిన ఓడలు ఏ దేశం నుంచి అయినా సరే అరేబియా సీలో ఇండియా దాకా వస్తున్న, అంటే ఇండియా పోర్టుకు వస్తున్న ఓడల మీద ఎవరైనా దృష్టి పెట్టారంటే ఇండియన్ నేవీ రంగంలోకి వస్తుందని చెప్పి క్లియర్గా చెప్పాం. ఇప్పుడు మీరు అడగొచ్చు, అమెరికా వాడు ఇంత పెద్ద ఆఫర్ ఇచ్చినప్పుడు హౌదీ తీవ్రవాదులే కదండి, మరి వాళ్లకు వ్యతిరేకంగా మనము వెళ్ళవచ్చు కదా అంటే, ఇక్కడ ఇజ్రాయెల్ ఏం చేస్తుందో మనం గమనించాలండి. ఇజ్రాయెల్ వాళ్ళు గాజాలో ఒక భాగాన్ని మా కంట్రోల్లో పెట్టుకుంటాము, తక్కిన వాళ్ళందరూ కూడా ఇంకొక భాగమైన గాజాకు వెళ్ళిపోండి అన్నారు. ఈరోజు ఇజ్రాయెల్ ఏం మాట్లాడుతుంది అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, టోటల్ గాజాని ఇక మీదట ఇజ్రాయెలే కంట్రోల్ చేస్తుంది, మా సెటిలర్స్ అక్కడికి వచ్చి నివసిస్తారు, మేము ఒక కొత్త రకమైన ప్రాంతాన్ని తయారు చేయబోతున్నాం, ఈ ఎంటైర్ రీజన్ కూడా, ఎంటైర్ టెరిటరీ కూడా ఇక మీదట ఇజ్రాయెల్ చేతుల్లోనే ఉంటుందని చెప్పి చెప్పడము అరబు దేశాలలో విపరీతమైన కోపం. ఇజ్రాయెల్ మీద ఎంత కోపం అంటే ఎవరు మాట్లాడడం లేదు, కానీ ఎవరు కూడా ఇజ్రాయెల్కి సపోర్ట్గా నిలబడడం లేదు. ఈ పరిస్థితిలో ఒకవేళ మనం అమెరికాతో కలిసామనుకోండి, వాళ్ళు ఏమంటున్నారు, కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్సెస్ అని అంటున్నారు, దీన్నే ఆపరేషన్ ప్రాస్పారిటీ గార్డియన్ అని చెప్తున్నారు. ఒక 10 దేశాల నేవీని కలుపుకొని హౌదీ రెబెల్స్ మీద మేము ఇలాగ యుద్ధము చేస్తాము అని చెప్పి అమెరికా వాడు చెప్తున్నాడు. కానీ వాస్తవం ఏమిటి అంటే, ఏ ఒక దేశము కూడా ఈ ఆపరేషన్లో పాలు పంచుకోవడానికి ఇష్టపడలేదండి. ఇప్పుడు కెనడాని అడిగారు, కెనడా వాళ్ళు ఒక 10 మంది సైనికులను పంపించారు, అంటే వాళ్ళ నేవీ వాళ్ళని పంపించారే తప్ప కెనడా నుంచి ఒక్క యుద్ధ నౌక కూడా రాలేదు. అలాగే ఆస్ట్రేలియా అనండి, స్పెయిన్ అనండి, ఎవ్వరు ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదు అంటే, ఇవాళ ఏమవుతుంది, మీరు ఒకవేళ అమెరికా వాడు చెప్పాడు కదా ఇజ్రాయెల్ని కాపాడాలి కదా మీ యుద్ధ నౌకను పంపించారంటే, టోటల్ మిడిల్ ఈస్ట్ దేశాలంతా కూడా మీకు వ్యతిరేకంగా అయిపోతారు. అంటే హౌదీ రెబెల్స్ ఎందుకండి యుద్ధము చేస్తున్నారు, ఎందుకు అమెరికా మీద ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తున్నారు? ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపాలి, ఇజ్రాయెల్ పాలస్తీనియా మీద చేస్తున్న ఈ అట్రాసిటీస్ని ఆపాలి అని చెప్పి హౌదీ రెబెల్స్ వాళ్ళు ఇలాగే యుద్ధంలోకి వాళ్ళు పాలు పంచుకున్నారు. కాబట్టి అరబ్ దేశాలు, ముఖ్యంగా ఈరాన్ మన మిత్రదేశము, ఈరాన్ తన ఆయుధాలను ఇచ్చి ఇజ్రాయెల్ని ఎదిరించుని అంటున్నారు. ఈ టైంలో మనము వెళ్ళి అమెరికాతో కలిసేమో అనుకోండి, ఇది చాలా చాలా పెద్ద జియోపొలిటికల్ క్రైసిస్కి దారి తీయొచ్చు. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, అరేబియన్ సీలో మన కార్గో షిప్పులను, మన యుద్ధ నౌకలను పంపించి కాపాడుకుంటున్నాం. ఇందులో మెరైన్ కమాండోస్ యొక్క రోల్ చాలా చాలా క్రిటికల్. చిన్న చిన్న బోట్లు పెట్టుకొని, ఆయుధాలను పెట్టుకొని, ఎక్కడ ఈ పైరేట్స్ కనిపించినా, ఎక్కడ ఈ తీవ్రవాదులు ఈ షిప్పులను హైజాక్ చేయాలన్నా ఇమీడియట్గా మేమున్నామని అక్కడికి వెళ్ళడము, ఆ షిప్పులను రెస్క్యూ చేయడము, లిటరల్గా ఆ షూటింగ్ని ప్రపంచానికి చూపించడం. అంటే ఇండియా యొక్క రోల్ ఏమిటనేది క్లియర్ కట్గా మనం డిఫైన్ చేసాం. ఒక్క ఇండియన్ ఓషన్ రీజన్ కాదు, అరేబియా సీలో కూడా మాదే డామినేషన్, వేరే ఎవరు ఎక్కడ ఇలా ఇక్కడ తోక ఆడించకూడదు. ఒకవేళ ఆడిస్తే పవర్ఫుల్ ఇండియన్ నేవీ అక్కడికి వస్తుంది, వాళ్ళని తరిమి కొడుతుందని ఒక వార్నింగ్ ఇవ్వడానికి ఈ పని మనం చేశాము. కాబట్టి మీరు చెప్పండి, అమెరికా ఇచ్చిన ఈ ఆఫర్, అమెరికన్ నేవీ చెప్తున్న ఆఫర్ని మనము ఎందుకు రిజెక్ట్ చేశాము? కారణాలైతే నేను చెప్పాను. ఇది కరెక్ట్ అంటారా, తప్పంటారా? అసలు మీ అనాలిసిస్ ఏమిటి? మనం అమెరికాతో కలిస్తే మనకు ఉండే డేంజర్ ఏమిటి? దయచేసి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.